నేను నీ గురించి ఆలోచిస్తున్నానమ్మా. నువ్వు వచ్చేశావు. నీ నాన్ననమ్మా. నువ్వు నా కూతురువమ్మా, నా కూతురువి. అమ్మా అమ్మా అమ్మా. నువ్వు నా కూతురుతో మాట్లాడడం ఇష్టం లేక అలా చెప్పాను. అబద్ధం చెప్పానని కొడతావా? విడాకులు తీసుకోబోతున్నారు కదా, దాని గురించి ఏమైనా మాట్లాడాలని వచ్చాడేమో. ఒకవేళ వాళ్ళిద్దరు మళ్ళీ కలిసిపోతారేమోనండి. ఎందుకంటే మనం విడాకులు తీసుకున్నాక నువ్వు ఆ ఇంట్లో కోడలి హోదాలో ఉండకపోవచ్చు. ఒక ఫ్రెండ్ హోదాలో మా ఇంట్లో ఉండొచ్చు. నువ్వు మా ఇంట్లో ఉండటం నాకు, మా అమ్మ నాన్నలకి అందరికీ ఇష్టం. ఫేసే తెలియడం లేదే, ఎవరితను? కాఫీలో షుగర్ లేదు. మర్చిపోయిందా లేక కావాలని చేసిందో తెలియదు, కానీ నన్ను మాత్రం షుగర్ పేషెంట్ని చేసింది. కొన్ని విషయాలు చెప్పటం వల్ల కొన్ని నిర్ణయాల్లో మార్పులు వస్తూ ఉంటాయి. అందుకే నీకు ఇవన్నీ చెప్తున్నాను. వాళ్ళేం మాట్లాడుకుంటున్నారండి? ఏవో బాబు, వాళ్ల భాష మనకు అస్సలు అర్థం కాదు. ఏవేవో భావాలుంటాయి, కాని వాళ్ళిద్దరి మధ్య ఏమీ ఉండదు. వాళ్ళ మధ్యన ప్రేమలుండవు కదండి? చిచ్చి, ప్రేమ అది మా అమ్మాయి డిక్షనరీలో లేదు. అదే ఉంటే విడాకులెందుకు తీసుకుంటారు? మీరు వెళ్ళండి, వాళ్ళేం మాట్లాడుకుంటున్నారో వినండి. వద్దులే బాబు, మా అమ్మాయి తిడుతుందేమో. వీళ్ళిద్దరు ఏం మాట్లాడుకుంటున్నారో ఏమీ వినిపించటం లేదే. నువ్వు మా ఇంట్లో నుండి వెళ్ళిపోయాక మా ఇల్లు కల లేకుండా పోయిందా మూల్య? ఆఖరికి మా అక్క కూడా మా ఇంటికొచ్చిన తిట్టేవారు లేరని ఇంటికి కూడా రావడం లేదు. ఇక తమ్ముడు మా వేద పాఠశాలలో చదువుతూ ఉన్నాడు, వాడు కూడా ఇంటికి రావడం లేదు. ఇంట్లో అమ్మ నేను తప్ప ఎవరూ ఉండట్లేదు. ఉదయం లేచినప్పటి నుండి రాత్రి పడుకునేంత వరకు నువ్వు మా ఇంట్లో గడిపే జ్ఞాపకాలతో నీ ఆలోచనలతో బ్రతుకుతున్నావు. మా అమ్మ పైకి గంభీరంగా ఉన్నట్టు కనిపిస్తున్నా లోపల మాత్రం ఎంతో కుమిలిపోతుంది. మా విషయంలో కొంచెం ఆలోచించా మూల్య. కనీసం మా ఇంట్లో పేయింగ్ గెస్ట్లు అయినా ఉండొచ్చు కదా. నువ్వు మౌనంగా ఉన్నావంటే ఈ విషయంలో నువ్వు ఆలోచిస్తున్నావని అనుకుంటున్నాను. నేనింక బయలుదేరతాను. పార్థగారు, ఒక్క నిమిషం కూర్చోండి. అతన్ని అక్కడే కూర్చోబెట్టి అమూల్య లోపలికెళ్ళింది ఎందుకు? వచ్చిన గెస్ట్ కి బట్టలు పెడుతున్నట్టుంది. గృహప్రవేశం రోజు మీరుంటే బాగుండేది, కానీ కుదరలేదు. ఎలాగే ఇప్పుడు మా ఇంటికొచ్చారు. పార్థగారు, నా ఫస్ట్ శాలరీతో మీకు ఇష్టమైన కలర్ అని ఈ డ్రెస్ తీసుకున్నాను. తీసుకోండి.
అది నా కష్టార్జితం పార్థు గారు. ఎలా ఉన్నాయి? మీకు నచ్చాయా? బట్టలు నా కోసమే కొన్నా ఇందులో నీ రూపమే నాకు కనిపిస్తుంది అమూల్య. నా టేస్ట్లు, నా ఆలోచనలు, నా భావాలు నీకు తెలిసినంతగా ఎవ్వరికీ తెలియదు అమూల్య. పెళ్ళైన నెల రోజులకే నా రుచుల్ని, నా అభిరుచుల్ని కనిపెట్టావు. వీటిని నేను ఎప్పటికీ మర్చిపోలేను. నీ చేతులతో ఇచ్చిన అన్నిటికంటే విలువైనవివే. వీటిని ఎప్పటికీ భద్రంగా దాచుకుంటానా? ఎప్పటికీ దాచుకోకండి, అప్పుడప్పుడే వేసుకోండి ప్లీజ్. హస్బెండ్కి బట్టలు కొన్నదంటే ప్రేమ ఉన్నట్టా? ఈ గెస్ట్ హౌస్ లో నేను ఇంత పని చేస్తుంది ఎందుకు? అమూల్య ప్రేమ కోసమే కదా. నాకు కూడా డ్రెస్ కొనొచ్చు కదా. చూద్దాం, కొంటుందేమో. సరే అమూల్య, ఇక నేను బయలుదేరతాను. బయటకొచ్చి మరీ సెండ్ ఆఫ్ ఇస్తుంది. గౌరవము లేక ప్రేమ అర్థం కావడం లేదే. గౌరవమే అయి ఉంటుంది. ఇది ఖచ్చితంగా గౌరవమే. రామకృష్ణ, అమూల్య జాతకాన్ని బాగా గమనించాను. ఇన్నాళ్ళు తనకి కేతు మహాదశ నడిచింది. కాని ఇప్పటినుంచి అమూల్యకి శుక్రమహర్దశ మొదలైంది. కేతువు అంటే ముక్తితత్వానికి రూపం, ఆధ్యాత్మిక లక్షణాలు కూడి ఉంటాయి. శుక్రస్థానం అంటే ధన సంపదకి, ఐహిక భోగాలకి రూపం. కాబట్టి కేతు మహాదశ ఉన్నన్నాళ్ళు అమూల్యలో ఆధ్యాత్మిక లక్షణాలన్నీ బయటపడ్డాయి. ఇప్పుడు శుక్రమహాదశ ప్రారంభమైన తరువాత ధర్మార్థకామ మోక్షాలతో కూడిన సంసార జీవితంలోకి ప్రవేశించబోతోంది. ఇప్పుడు అమూల్య మంచి కోరుకునేవాళ్లు ఎంతమందైతే ఉంటారో ఆమె చెడు కోరుకునేవాళ్లు కూడా అంతేమంది ఉంటారు. పంతులు గారు, అది కంగారు పడుకు రామకృష్ణ. అమూల్యకున్న దశ ప్రకారం తాను ఎలాంటి కష్టాలనైనా నష్టాలనైనా ఎదుర్కొని మంచి స్థితికి వెళ్తుంది. పంతులు గారు, అమూల్య మళ్ళీ పెళ్లి చేసుకుంటుందా? చెప్పాను కదా రామకృష్ణ, అమూల్య ధర్మార్థకామ మోక్షాల వైపు వెళ్తుందని. ఏమో, నీ కూతురు మనసు ఎలాగైనా మారవచ్చు. మీకు తెలుసు కదా పంతులు గారు, నేనెక్కడున్నా అమూల్య గురించి ఆలోచిస్తాను. తను నా సొంత బిడ్డ కాకపోయినా అంతకంటే ఎక్కువ ప్రేమగా పెంచాను. రామకృష్ణ, నీ దిగులు నాకు అర్థమైందయ్యా. అమూల్య భవిష్యత్తు గురించి నువ్వు కంగారు పడకు, అంతా మంచే జరుగుతుంది. ఆ, పంతులు గారు, అసలు విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ మధ్య అమూల్య వెనక ఎవరో ఫాలో అయ్యి తన పుట్టుక గురించి చెప్పారట. తర్వాత అమూల్య నా దగ్గరికి వచ్చి అసలు నా వాళ్ళెవరైనా మీ దగ్గరికి వచ్చారా అని తన తల్లిదండ్రుల గురించి అడిగింది. చూడు రామకృష్ణ, అమూల్యకున్న శుక్రమహాదశ ప్రకారం అద్భుత సంఘటనలు జరుగుతాయి. అలాగే మనసు నొచ్చుకునే సంఘటనలు కూడా జరుగుతాయి.
అంతెందుకు నీ కూతురికి సంబంధించిన వాళ్ళు కూడా రావచ్చు. అయినా ఇవన్నీ మనసులో పెట్టుకోకు. నీ కూతురు జీవితం బావుంటుంది. నాకు కావాల్సింది కూడా అదే పంతులు గారు. వెళ్ళొస్తాను పంతులు గారు. పాపం, ఈ గదిలో ఉన్న వ్యక్తినే నేను చాలా రోజుల నుంచి చూస్తున్నాను. ఇతనిలో ఏ పిచ్చి లక్షణం కనపడటం లేదు. ఇతను గొంతు నొక్కేయడానికి ఎవరో కావాలనే ఇక్కడ అందర్నీ మేనేజ్ చేసి అతన్ని తీసుకొచ్చి ఇక్కడ పడేశారు. కొంతకాలంగా నిన్నిక్కడ చూస్తున్నాను. ఒక్కసారి కూడా నువ్వు పిచ్చోళ్లా ప్రవర్తించలేదు. అవును, నేను పిచ్చివాణ్ణి కాదు. నాకు పిచ్చి లేదు. అది నాకు కూడా అర్థమవుతుంది. కానీ వీళ్ళకెందుకు అర్థం కావడం లేదు? నిన్ను చూస్తుంటే చాలా జాలిగా ఉంది. వాళ్ళిస్తున్న షాక్ ట్రీట్మెంట్ వల్ల నువ్వు నిజంగానే పిచ్చోడు అవుతావేమోనని నాకు భయమేస్తోంది. నిన్నిక్కడి నుంచి నేను బయటికి పంపిస్తాను. వీళ్లకు దొరకకుండా పారిపోతావా? టైము 1:30 అయింది. సెక్యూరిటీ కూడా నిద్రలో ఉంటాడు. నేను వెళ్ళి మెయిన్ డోర్ తాళం తీస్తాను. నువ్వు అలాగే బయటికి వెళ్ళిపో. ఆ పక్కనే చిన్న గోడుంటుంది, అది దూకి పారిపో. చాలా థ్యాంక్స్ అండి. అలాగే వెళ్ళిపోతాను. నన్ను ఇక్కడి నుండి పంపించేయండి. నువ్వు ఇక్కడే ఉండు. నేను వెళ్ళి డోర్ ఓపెన్ చేసి వస్తాను. ఇంకో ముఖ్య విషయం, ఎట్టి పరిస్థితుల్లో కూడా నా పేరు బయటికి రాకూడదు. అలాగే. నువ్వు మళ్ళీ వీళ్ళకి దొరకకూడదు. దొరికేవంటే మాత్రం వీళ్ళ టార్చర్ మామూలుగా ఉండదు. పొద్దున నీ కూతురని ఎవరినో అంటున్నావు కదా, అక్కడికి వెళ్ళిపో. చాలా థ్యాంక్స్ అండి. చాలా థ్యాంక్స్. అబ్బా, అసలు ఎంగేజ్మెంట్ ఎన్నింటికో చెప్పాను రాదా? రేపు ఉదయం 10:30కి మేడం. 10:30కే కదా? మీరు తప్పకుండా రావాలి మేడం. తప్పకుండా వస్తాను. థ్యాంక్ యూ మేడం. సరే అనురాధా, మనం ఫంక్షన్లో కలుద్దాం. ఎందుకో బలరాం గారు ఫోన్ చేస్తున్నారు. ఉంటాను, బాయ్. అలాగే మేడం. చెప్పండి బలరాం గారు. నమస్తే అమ్మా అమూల్య. నమస్తే అండి, చెప్పండి. రేపు మీరు బెంగళూరు వెళ్లాల్సి ఉంటుందమ్మా. దేనికి బలరాం గారు? కాన్ఫరెన్స్ మీటింగ్ ఉందంట. బాస్ వెళ్ళడం కుదరదన్నారు. అందుకు మిమ్మల్ని వెళ్ళమన్నారు అమూల్య. అంటే అది కాదండి బలరాం గారు, నేను వెళ్ళడం ఏంటండి? అలాంటి మీటింగ్స్ కి నన్ను పంపడం ఏంటి? ఏంటమ్మా అలా మాట్లాడుతున్నావు? నాకలా వెళ్ళడం కొంచెం ఇబ్బంది. అయ్యయ్యో, మీరలా వెళ్తారే కదమ్మా కాన్ఫిడెన్స్ లెవెల్స్, కమ్యూనికేషన్ పెరిగేది. కరెక్టే. నేను ఫ్యూచర్ లో ఓన్ కంపెనీ స్టార్ట్ చేసుకోవాలన్నా ఇలాంటి మీటింగ్స్ కి వెళ్ళాలి కదా.
మర్చిపోయాను. మరి అనురాధ గారి ఎంగేజ్మెంట్? సరే, ఓకే. ఇంతకీ ఏ ట్రైన్ టికెట్ బుక్ చేశారు? ట్రైన్ కాదమ్మా. ఓ, బస్సా? అయినా బస్సే బెటర్లేండి, ట్రైన్ కంటే ముందే వెళ్తుంది. బస్సు కూడా కాదమ్మా, ఎయిర్ బస్. ఫ్లైటా? అవునమ్మా. నేను ఇంతవరకు ఫ్లైట్ ఎక్కలేదు బలరాం గారు. ఇప్పుడు ఎక్కండమ్మా. కానీ ఓహో, ఇప్పుడు అర్థమైందమ్మా. మీకు ఏవియోఫోబియా ఉంది కదా? చిచి, నాకు ఫోబియా ఏంటి? నాకేం భయం లేదు. అవునులే అమ్మా, మిమ్మల్ని చూసి ఆ ఏవియోఫోబియా భయపడాలి గాని మీరు భయపడటమేంటి? మరి ఏమనుకున్నారు? రేపు 11:30కి ఫ్లైట్ అమ్మా. మీరు రెడీ ఎయిర్పోర్ట్ కి వెళ్ళండి. అక్కడ మన వాళ్ళందరూ మీకోసం అన్ని ఏర్పాట్లు చేస్తారు. మీ కాంటాక్ట్ నెంబర్ వాళ్ళకి ఇచ్చాను. అలాగే, ఓకే. ఫస్ట్ టైం నేను ఫ్లైట్ ఎక్కబోతున్నానా? అది రేపు ఉదయం. సడన్ గా ఫోన్ చేసి ఇంపార్టెంట్ మీటింగ్, ఇప్పుడు ఫ్లైట్ జర్నీ అంటున్నారేంటి? ఇప్పుడెలా? ఏవియోఫోబియాని ఎలా పోగొట్టుకోవాలో సెర్చ్ చేస్తే తెలిసిపోతుంది కదా.
ఢిల్లీనా? అమ్మయ్యా. ఏంటమ్మా ఆలోచిస్తున్నావు? ఆఫీస్ పని మీద బెంగళూరు వెళ్తున్నానమ్మా. ఫస్ట్ టైం ఫ్లైట్ లో జర్నీ చేయబోతున్నాను. భయపడుతున్నావా అమ్మా? అబ్బే, భయమేం లేదు. కాని నాకు భయమేస్తుందమ్మా. నీకెందుకమ్మా భయం? భూమి మీదైతే కింద పడితే దెబ్బలతోనైనా బయటపడొచ్చు, నీటిలో అయినా ఆశలు పెట్టుకోవచ్చు. కాని ఫ్లైట్లో ఏమైనా జరిగితే నువ్వు వెళ్ళొద్దమ్మా అమూల్య. అలా ఏం కాదమ్మా. నీకసలు కొంచెం కూడా భయం లేదా? నాకు భయమా? నాకెందుకు భయం? నాకేం భయం లేదు, భయం లేదు. అందరికీ గుడ్ మార్నింగ్.